హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం వేసుకున్న 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు లాస్ట్ డే అండి. డే 15లో ఉన్నాం. సో ఎస్టర్డేనే అప్లోడ్ చేయాల్సింది, బట్ నా ఫోన్ రిపేర్లో ఉండడం వల్ల మీకు అనేది వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో అందువల్ల ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ రోజుతో అయితే డే 15 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో డే 15 కంప్లీట్ మనం వేసుకున్న టైం టేబుల్ కూడా డే 15తో కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరికన్నా గ్రూప్ డి ఏంటి ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చేసాయి కదండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి, సో ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకి ఎవరికన్నా టైం టేబుల్ కాదండి, డైలీ టార్గెట్స్ కావాలి అంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను అనేది మీకు మెంబర్షిప్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో మీరు డైలీ టార్గెట్స్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కేసు అనేది క్యాట్కి వెళ్ళిపోయింది. సో వితిన్ 1 మంత్లో మీకు అనేది ఏంటనేది రిజల్ట్ వచ్చేస్తుందండి. అంటే 10th బేస్ ఆర్ ఐఐటి బేస్ అని చెప్పేసి. సో మనం టైం వేస్ట్ చేసుకోకండి. ఇన్ కేస్ అది కనుక వచ్చేస్తే మీకు ఎక్కువ టైం ఉండదు, ఎగ్జామ్స్ వెంటనే పెట్టడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అనేది ఎక్కువసేపు అంటే మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఇది గ్రూప్ డి వాళ్ళకండి. సో ఇప్పుడైతే గ్రూప్ కావాలంటే ఇంకొక వీడియో చేసుకుందామండి. ఇప్పుడైతే మనం డే 15 ఇంకా టార్గెట్స్ ఏంటో చూద్దాం. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే డే 15 యొక్క టార్గెట్స్ చూద్దామండి. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఏమైనా టిప్స్ కనుక ఇవ్వాలనుకుంటే ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, ఎవరికైనా కావాలంటే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా. సో ఈరోజు అయితే డే 15 యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో అర్థమెటిక్ నుంచి మనకు అన్నీ అయిపోయాయండి. లాస్ట్లో ఇంకా పార్ట్నర్షిప్, ఎందుకంటే దీని నుంచి వన్ మార్క్ రావచ్చు రాకపోవచ్చు. సో అందుకని చెప్పేసి పార్ట్నర్షిప్ అనేది లాస్ట్లో పెట్టాను. ఓకేనా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకేనా. అర్థమెటిక్ నుంచి అయితే ఇదండి పార్ట్నర్షిప్. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ నుంచి నాన్ వర్బల్ అండి. నాన్ వర్బల్ అంటే మనకి వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్, డైస్, సో ఇంకోటి ఏంటంటే ఎంబిల్డ్ ఫిగర్స్, సో కట్టింగ్, సో ఇలాంటివన్నీ వస్తాయి. సో అవి కూడా ఒకసారి చూసుకోండి, ఐడియా అనేది ఉంటే బెటర్. కౌంటింగ్ ద నెంబర్స్, కౌంటింగ్ ద ట్రయాంగిల్స్, కౌంటింగ్ ద నెంబర్స్ అవి ఉంటాయి కదా, అదే కౌంటింగ్ ద ఇవి ఇప్పుడు ట్రయాంగిల్స్, కౌంట్ ద ట్రయాంగిల్స్ అవి ఉంటాయి కదండి, కౌంటింగ్ ద ఫిగర్స్. సో అవి వచ్చే ఛాన్స్ ఉంది. 1 to 2 మార్క్స్ రావచ్చు ఇన్ కేస్ వస్తే. లాస్ట్ టైం అయితే రాలేదండి, అలానే మీకు రాకుండా ఉండడానికి ఏం అవకాశం లేదు కదా. సో ఒక్కసారి అలా జస్ట్ పైన చూడండి, సరిపోతుంది. ఓకేనా. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేసామండి. ఈ 2 రీజనింగ్ నుంచి అండ్ అర్థమెటిక్ నుంచి, రీజనింగ్ నుంచి మనం ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసేసాం ఇప్పుడు వరకు అయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీలో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు మాత్రమే కవర్ చేస్తానని అప్పుడు చెప్పాను. సో వీడియో మన టైం టేబుల్ స్టార్ట్ అవ్వకముందే మీకు ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పాను. అలాగే హిస్టరీలో మనం అలాగే చేస్తున్నాం. సో హిస్టరీ నుంచి ఉద్యమాలండి, అదే వార్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ వార్స్ ఉంటాయి. ఉప్పు సత్యాగ్రహం అండ్ క్విట్ ఇండియా ఉద్యమం. సో ఇలాంటి వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 1 to 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అట్లీస్ట్ 1 మార్క్ వస్తుంది. ఓకేనా. సో అవి చూసుకోండి, ఎప్పుడు ఏ ఉద్యమం జరిగింది అనేది, అంటే ఇయర్స్ ఉంటాయి కదా, ఇయర్స్ చూసుకోండి. లేదు అంటే ఎవరు నాయకులు, ఆ ఉద్యమానికి ఎవరు ముందు నడిపించారు, సో ఇలాంటివన్నీ చూసుకుంటే బెటర్ అండి. ఒకసారి చూసుకోండి, పైన చూసుకోండి అండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. మీరు ఎక్కువ టైం పెట్టాల్సింది దీంట్లోనే. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ డే 15లో మీరు ఎక్కువ ప్రయారిటీ కరెంట్ అఫైర్స్కి ఇస్తే బెటర్ అండి. దట్టు కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్, జీకే నుంచి స్పోర్ట్స్ పెట్టానండి. సో జీకే నుంచి స్పోర్ట్స్ పెట్టాను కాబట్టి ఈ స్పోర్ట్స్ అని వన్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ చేసుకొని చదవండి. ఓకేనా. స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా చెస్ జరిగింది మనకి. చెస్ ఛాంపియన్ ఎవరు, సో సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, సెకండ్ మన ఇండియనే కదా, సెకండ్ గూగేసా ఏదో పేరు ఉంది కదండి, సో అతను కదా. సో సెకండ్ ప్లేస్ దేని నుంచి, చెస్ నుంచి. సో ఇలా రీసెంట్గా జరిగిన చెస్ కానీ, చెస్ కాదు చెస్, ఓకే, చెస్. సో ఇలాంటి స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చదవండి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదవండి. సో మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి, బెటర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ రాయండి. ఇప్పుడు ఏంటంటే ఇంకా
ఎగ్జామ్స్ అనేది దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది రాయండి. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు మీకు ఏంటంటే షిఫ్ట్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు కాబట్టి సో మీరు ఈ షిఫ్ట్లలో ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఈ షిఫ్ట్లు అంటే ఈ షిఫ్ట్ టైమింగ్స్లో ఎగ్జామ్స్ అనేది రాయడానికి ట్రై చేయండి. అక్కడ అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఎగ్జామ్ హాల్లో కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. ఓకేనా, సో కరెక్ట్గా ఆ టైం వరకే అటెంప్ట్ చేయండి. బ్రేక్స్ తీసుకోవడం అలా చేయకుండా టైం టు టైం అనేది మీరు అటెంప్ట్ చేయండి. ఓకేనా, సో ఇదేనండి డే 15 యొక్క ఇన్ఫర్మేషన్. డైలీ టార్గెట్, పార్ట్నర్షిప్, నాన్ వర్బల్ రీజనింగ్. నాన్ వర్బల్ రీజనింగ్లో నేను ముందు చెప్పాను కానీ వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, కౌంటింగ్ ద నెంబర్స్, డైస్, ఎంబుల్డ్ ఫిగర్స్, కౌంటింగ్ ద ఫిగర్స్, కౌంటింగ్ ద ఫిగర్స్. సో ఇలాంటివన్నీ వస్తాయి. ఓకేనా, చూసుకోండి, పైన చూసుకోండి. ఇన్ కేస్ వస్తే 1 మార్క్ వస్తుంది. ఓకేనా, హిస్టరీ నుంచి ఉద్యమాలు, అదే వార్స్ అండి, క్విట్ ఇండియా ఉద్యమం అండ్ ఉప్పు సత్యాగ్రహం. సో ఇలాంటివి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు కరెంట్ అఫైర్స్ అనేది బాగా చూసుకోండి. ఓకేనా, స్పోర్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదవండి. అండ్ మార్క్ టెస్ట్ అనేది ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ రాయాలి. అది కూడా మీకు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ ఆయా షిఫ్ట్లోనే రాయండి. ఓకేనా, సో సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ కనుక వస్తే కనుక నేను ఇన్ఫామ్ చేస్తానండి, వీడియో చేసి ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా, సో చూద్దాం. ఇంకా రాలేదనుకుంటా, బిఫోర్ 10 days మాత్రమే వస్తాయి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రాలేదండి. సో వచ్చిన వెంటనే మీకు అనేది నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనా, సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్.